హాయ్ అండి, వెల్కమ్ టు వాసుదేవ్ కుటుంబం. ఈరోజు అయితే గోర్మిటీ చేస్తున్నాను. దానికి ముందుగా నేను మైదాని కరాచీ తీసుకున్నాను. కేజీ పావు అయితే మైదా పిండి తీసుకున్నానండి. ఒక పావు కేజీకి కరాచీ తీసుకున్నాను. మర్చిపోయాను, కలిపేశాను నేను. తర్వాత ఇందులో ఒక స్పూన్ వచ్చి వంట సోడా తీసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఇదిగోండి సాల్ట్. నేను జాయింట్ వేసేస్తున్నాను. ఇది సరిపోతాయి. మొత్తం ముందు కలిపేద్దాం. ముందు సోడా వేసాం కదండి, సోడా ప్లస్ సాల్ట్ వేసాం కదా, ఇదంతా కలిపేసుకుని అప్పుడు డాల్డా వేసుకుందాం. అంటే నూనె వేసుకుంటే అంత గుల్లదనం రాదు, డాల్డా వేసుకుంటే బాగా గుల్లగా ఉంటుంది, మంచి టేస్ట్ బాగుంటుంది. అందుకు డాల్డా మరగబెట్టి డాల్డా పోయాలి. ఇలా ముందు ఇది సాల్ట్ ఇది కలిపేసుకుందాం. అంటే డాల్డా పోసేసుకుందాం. అప్పుడు డాల్డా మరగబెట్టేసాను. కొంచెం ఉంచేసానండి. ఇది ఇదిగోండి డాల్డా పోసాను కదా, కలుపుతున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం డాల్డా వేడిగా ఉంది కదా, అందుకు గట్టి పెట్టి కలుపుతున్నాను. డాల్డా కానీ చాలకపోతే మళ్ళీ ఇంకొంచెం ఉంచాను కదా, అది కూడా పోసేద్దామండి. ఇది మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది డాల్డా పోసింది మనం ఇలా ముద్ద చెయ్యాలి. కొంచెం పడుతుంది డాల్డా, వేసేస్తాను అది కూడా. కొంచెం పోసేస్తున్నాను. మొత్తం పోసేసాను. మొత్తం మళ్ళీ కలిపేసుకుందాం. ఇది కలిపేసుకుని అప్పుడు వాటర్ కలుపుదామండి. ఇదిగోండి, చూసారు కదా, ముద్ద అవుతుంది కదా. ఇలా ఉంటే కలిపిన తర్వాత బాగుంటుంది. మనకి ఇష్టమైతే నెయ్యి కూడా పోసుకోవచ్చునండి. నెయ్యి అయినా, నూనె అయినా, డాల్డా అయినా, ఏదైనా సరే. నేనైతే డాల్డానే వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ కలిపేసుకుందాం బాగా. వాటర్ పోసేసి కలుపుతున్నాను. ఇది బాగా కలపాలి, బాగా మరాయించి కలుపుకోవాలి. బాగా ఇలా బాగా కలపాలి ఇదంతానే. ఇదైతే ఇప్పుడు నాకు 2 కేజీలు, ఇది 2 కేజీలు గోరుమిటీలు, 3 కేజీలు జంతికలు బూందీ ఉన్నాయండి ఆర్డర్. అయితే మీకు జంతికలును బూందీ చూపించలేదు, అవైతే ప్రిపేర్ చేశాను. ఇది చూపిస్తున్నాను జంతికల తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. అవైతే రెడీ అయిపోయినాయి. ఇది కూడా రేపు చేయాలండి ఆర్డర్. ఇవన్నీ ఇదిగోండి కలిపేసాను పిండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక గంటన్నర సేపు పక్కన పెట్టేస్తే నానుతుంది. గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మీకు జంతికలు చూపిస్తున్నాను. చేసేసాను ఆల్రెడీ అవి. ఇది ఇలా పక్కన పెట్టేస్తున్నానండి. దీన్ని 3 కేజీలు జంతికలు, ఇవి కేజీ ప్యాకెట్లు. ఇవి ఇవ్వండి 3 కేజీలు. ఇది ఒకటి. తర్వాత బూందీ, ఇది అరకిలో ఇది అరకిలో బూందీ. రేపు ఇచ్చేయాలి. ఇవి గోరుమిటీలు కూడా చేసేసి ఇచ్చేస్తాను. ఇది పిండి అయితే బాగా నానింది. దీన్ని కలిపేశాను కదా, ఆల్రెడీ కొన్ని నేను ఇలా కొన్ని చేశాను. ఇదిగోండి, ఎందుకంటే వీడియో తీసేటప్పటికి టైం సరిపోద్దని చేస్తున్నాను. కొంచెం చిన్న చిన్న ముద్దలు చేసేసుకుంటున్నాను. పక్కన పెట్టేసాయి దీన్ని, గిన్నె వేసాయి. చూడండి, ఈ సైజ్ ముద్ద తీసుకున్నాను. చపాతీ కర్రతోటి ఇలా ఒత్తేద్దాం.
ఇలా గోరుతోటి నొక్కుతా చేయాలి. ఎందుకంటే ఇలాగా కూడా చూపించవచ్చు. ఇలా మనకి చపాతీ కర్ర లేకపోతే ఇలానే నొక్కేసుకోవచ్చండి. టైం సరిపోదు అనుకుంటే ఇలా వేసుకుని ఇలా చేసేసుకోవచ్చు. అది మన వీలుని బట్టి. గోరుమిటీలు చేయడం అయితే బాగా రావాలి, లేకపోతే అందం చెడిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడు మా మరదలో ఒకటి చేస్తుంది, చూపిస్తాను. ఇదిగో చూపి. ఇదిగోండి అయిపోయినాయండి అన్నీని. ఇంక 2 ఉన్నాయి. ఇదిగో మొత్తం ఇలా చూపించే అన్నీ అయిపోయినాయి, చేసాను. ఇవన్నీ నేను చేసినాయి అనండి. ఎవరో నాకు సాయం చేయలేదు, మా మరదలు చేయమన్నా కూడా చేయలేదు. ఇదిగోండి లాస్ట్ చేసేస్తున్నాను, అయిపోయినాయి. ఇంకా తర్వాత కళాయి పెట్టేసుకుని ఈ ఫ్రై చేసేద్దాం. అదిగోండి, ఇదిగోండి పేపర్ మీద ఉన్నాయన్నీ నేను పళ్ళులో పెట్టేస్తున్నాను. అన్నీ ఇందులో సర్దేసి స్టవ్ దగ్గర పట్టుకెళ్ళిపోతాను. కళాయి పెట్టేశాను, ఆయిల్ పోసేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. అంటే బాగా మరిగిపోకూడదు, కొంచెంగా వేడెక్కితే సరిపోద్ది. ఎందుకంటే ఈ లోపల బాగా ఎక్కువైపోయిందంటేని వేసేస్తున్నాను. ఇవి నెమ్మదిగా పైకి తేలుతాయండి. ఇవి ఒక్కొక్కటి వేసేస్తాను. ఇవన్నీ చూడండి, ఒక్కొక్కటి నెమ్మదిగా పైకి తేలుతున్నాయి. మొత్తం ఇవి ఒక 2 వాయిలు అవుతాయి. ఇవి ఇవి అన్నీ వేసాను కదా, అన్నీ పైకి తేలిపోయినాయి, చూసారు కదా. ఇవి నెమ్మదిగా వేగుతాయి. ఇదిగోండి వేగుతున్నాయి. ఇంకొంచెం వేగిన తర్వాత, అంటే పక్కన తిప్పాను కదా, పక్కన వేగాలి. ఇవి వేగిన తర్వాత తీసేయచ్చు. పోయి తీసేస్తున్నాను. ఇవి మొత్తం అన్నీ తీసేస్తున్నాను. ఇవ్వండి 2వ వాయి కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి ఇవి కూడా వేగిపోయినాయి. ఆఖరి వాయ ఇవి తీసేస్తున్నాను. ఇవి కూడా తీసేసి లాస్ట్ చల్లారిపోయిన తర్వాత అప్పుడు పాకం పట్టాలి. వేడి మీద పాకం పట్టకూడదు, చల్లారిన తర్వాత పాకం పట్టేయచ్చు. ఇదిగోండి పంచదార తీసేసుకున్నాను, వాటర్ కూడా పోసేసాను. మీకు చూపించడం మర్చిపోయాను. ఇదైతే 1.5 కేజీ పంచదార అయితే తీసుకున్నాను, వాటర్ పోసాను కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది కలుపుతూ ఉండాలండి, ఇది లేకపోతే అడుగును మాడిపోద్ది. ఇదిగోండి పాకం కరిగిపోయింది అంతానే. కొంచెం గిన్నె చిన్నది కదా, అది పైకి వచ్చేసింది. ఇదిగో పాకం వచ్చిన తర్వాత చెక్ చేసుకుని అప్పుడు కలుపుకోవాలి. ఇదిగోండి ఇది అయిపోయింది. ఒకసారి పాకం చెక్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. దీంట్లో ఇది కనిపించట్లేదు, కొంచెం రావాలి ఇంకానే. ఇంకొకసారి చెక్ చేసేసుకుందాం అండి. ఇది ఇది అయిపోయింది. ఇలా సరిపోద్దండి ఇది గోరుమిటీలకి. స్టవ్ కట్టేసి కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను. వేసేస్తున్నాను. ఇది మొత్తం అయిపోయిందండి, అంతా వేస్తాను.
ఇదిగోండి బాగా ఆరిపోయింది చూసారు కదా, ఇది మొత్తం అంతా బాగా పట్టింది పాకం. ఇదిగో మొత్తం ఇదిగోండి అన్ని పళ్ళులోకి సర్దేస్తున్నాను. ఇవి మొత్తం పాకం అయితే బాగా పట్టేసుకుంది కదా, అన్నీ గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసేస్తాను. ఇవి 2 కేజీలకి, అంటే 2 కేజీలు కాదు, ఇంకా 3 కేజీలు వచ్చినాయి. కొంచెం ఇంట్లో తింటారు కదా అని చెప్పేసి ఎక్స్ట్రానే చేశాను. మొత్తం జంతికలు అయితే మీకు చూపించాను కదా, ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయినాయి. ఇది చల్లారిన తర్వాత ప్యాక్ చేసేస్తాం. ఓకేనండి, గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.